నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. మనం ఓం తారా అని చెప్పేసి ఈ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మన కంటెంట్ నచ్చితే కనుక అందరూ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్లో టారో కార్డ్ ప్రెడిక్షన్సే కాకుండా క్రిస్టల్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి, క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి క్రిస్టల్స్ని ఉపయోగించుకోవాలి అనే వీడియోస్తో పాటుగా స్విచ్ బోర్డ్ థెరపీ కానివ్వండి, మేనిఫెస్టేషన్స్ టెక్నిక్స్ కానివ్వండి, అలాగే మంచి మంచి రెమెడీస్ కానివ్వండి, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, బిజినెస్ గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటామో వాటన్నిటికీ సంబంధించిన రెమెడీస్ కూడా అందించడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏదైనా విషయాల గురించి ఆధ్యాత్మికంగా కానివ్వండి, రెమెడీస్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్ కోసం మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రిడిక్షన్స్ మనం ఇప్పుడు చెప్పబోయేవి జనవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వర్తిస్తాయి. డిస్క్రిప్షన్లో మీకు సంబంధించిన రెమెడీస్ కూడా, స్విచ్ బోర్డ్స్ కానివ్వండి, రెమెడీస్ కూడా అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఎవరికైతే సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే మీరు ఇన్ టైంలో చేయించుకోవాల్సిన టెస్ట్ కానివ్వండి, టైంకి తీసుకోవాల్సిన మెడిసిన్ని కానివ్వండి నెగ్లెక్ట్ చేసినట్లయితే కనుక అది ప్రాణాల మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో చిన్న చిన్న సమస్యలు వేధిస్తున్నవి ఏవైతే ఉన్నాయో దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా దానికి తగిన టెస్టులు కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవటం కానివ్వండి, దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవడం కానివ్వండి, నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోండి. ఎందుకంటే హెల్త్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, చిన్న చిన్న L2 L1 కానివ్వండి, స్పైనల్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, షోల్డర్ పెయిన్స్, మైగ్రేన్ కానివ్వండి, ఇలా మేజర్ సమస్యలు ఏదైతే చిన్నగా స్టార్ట్ అయింది, గ్యాస్ట్రిక్ పెయినే కదా, లేకపోతే చిన్న బ్యాక్ పెయినే కదా అని అనుకుని నెగ్లెక్ట్ చేయకండి. స్పైనల్ ఇష్యూస్ కానివ్వండి, స్పాండిలైటిస్ కానివ్వండి, సయాటికా ప్రాబ్లమ్స్, జనరల్గా ఏవైతే చిన్న చిన్న పెయిన్స్ ఉంటాయో అది పెద్దగా మారి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ లాగా మారే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే నిద్ర లేకపోవడం కానివ్వండి, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం కానివ్వండి, కొంతమందికి రిలేషన్షిప్లో కానివ్వండి, బిజినెస్లో ఉన్న స్ట్రెస్ వల్ల ఏం చేస్తారంటే అయితే బిజినెస్లో క్విట్ అవ్వడం కానివ్వండి, ఆ బిజినెస్ నుంచి బయటకు వచ్చేయటం కానివ్వండి చేస్తారు పార్ట్నర్షిప్ నుంచి. అంతేకాకుండా హెల్త్ పరంగా చూసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తుంది. అంతేకాకుండా మీ మీద నరగోళ, నరదిష్టి, నరఘోష లాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మీరు మంచి బట్టలు వేసుకున్నా, మంచి నగలు పెట్టుకున్నా, మీకు ప్రమోషన్ వచ్చిందన్నా, ఏ విధంగా మీరు లైఫ్లో ముందుకు వెళ్తున్నారో, మీ లైఫ్ బాగుంది అని అంటే చూసి తట్టుకోలేని వాళ్ళు, మీ మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మీ గ్రోత్కి సంబంధించి, మీ సక్సెస్కి సంబంధించిన విషయాలు చెప్పకపోవడమే 100% నయం. కాబట్టి అలాంటి వాళ్ళ కళ్ళల్లో నోళ్ళల్లో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే చిన్న చిన్న విషయాలకి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారు. ఈ సమయంలో ఎక్కువ కోపం తెచ్చుకోవడం, ఫ్రస్ట్రేట్ అవటం లాంటివి ఉంటూ ఉంటాయి. ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో కూడా కొన్ని మనస్పర్ధలు కానివ్వండి, కొంతమందితో మాట పడటం కానివ్వండి, చెయ్యలేని పనులకి చేశారని చెప్పి నింద అనుభవించడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. కొన్ని కోల్డ్ వార్స్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కేర్ తీసుకోండి మీ గురించి మీరు. కొన్నిసార్లు జరిగిపోయిన విషయాలు తలుచుకొని మరీ తవ్వుకొని కొంతమందితో మీరు వాగ్వాదానికి దిగడం కానివ్వండి, అప్పుడు అలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు అనే విషయాల్లో కానివ్వండి, అంటే డైరెక్ట్గా గొడవ పడకపోయినా ఏదో దెప్పి పడడం లాంటివి అంటారు కదా, అలాగా మీ వల్ల కానివ్వండి, లేకపోతే వేరే వాళ్ళ వల్ల మీరు కానివ్వండి హర్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. గతంలో జరిగిపోయిన విషయాలు వల్ల మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం వల్ల ఉంటాయన్నమాట. ఇకపోతే కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి బాగా కలిసి వస్తాయి. ఎవరైతే చాలా కాలం క్రితం నుంచి కూడా మీకు రావాల్సిన ప్రమోషన్స్ రావట్లేదు, ఎప్పటి నుంచో ఇదే కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నా ఎంత హార్డ్ వర్క్ చేసినా స్ట్రెస్ పెరుగుతుంది తప్ప గ్రోత్ అనేది పెరగట్లేదు అనుకునే వాళ్ళకి
మీకు వేరే కంపెనీలో అంటే మీరు ఇక్కడ జాబ్ చేస్తూనే అదర్ కంపెనీలో జాబ్ చేస్తూనే ఇంకొక కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చే ఛాన్సెస్ అయితే హైలీ కనిపిస్తున్నాయి. అంటే ఒక చేంజ్ కోసం, ఉద్యోగంలో ఒక మార్పు కోసం చూసే వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉండబోతుంది. అలాగే కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంతేకాకుండా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్కి కూడా ఈ టైం అనేది చాలా అనుకూలంగా ఉంది. పెళ్ళిళ్ళకి సంబంధించి కానివ్వండి, లవ్కి సంబంధించి కానివ్వండి అనుకూలంగా ఉంది. జనవరిలో ముహూర్తాలు అనేవి లేవు, కానీ దానికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ప్లాన్స్ కానివ్వండి, అంటే ముందు ఏదైనా ఎంగేజ్మెంట్ జరుగున్నా ఆర్ ఎంగేజ్మెంట్ ఫిబ్రవరిలో చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొన్ని ప్లానర్స్ని కలవటం కానివ్వండి, ఏదైనా చిన్నపాటి డిస్కషన్స్ కానివ్వండి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. పోలీస్ కానివ్వండి, రాజకీయ నాయకులకి సంబంధించి ప్రైవేట్ అలాగే పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ఈ రాశికి సంబంధించిన వాళ్ళకి కానివ్వండి కొంచెం వాడి వేడి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో కొన్ని రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, లేకపోతే బిజినెస్లో కొన్ని మార్పులు కానివ్వండి, మీ ఆఫీస్లో అంటే మీ ఆఫీస్ స్పేస్లో ఇంట్లో కొన్ని రెనోవేషన్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. అలాగే బిజినెస్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్.